హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ నిన్న నైట్ 10:30కి అయితే రిలీజ్ చేశారు. మామూలుగా 7:30కు 8ంటికల్లా రిలీజ్ చేస్తానని చెప్పి 10:30కు రిలీజ్ చేశారు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్ ఒక ఇంపార్టెంట్ రోల్ యాడ్ చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవబోతుంది ఆగస్టు 31న. అలాగే ఆగస్టు 30 నైట్ 9ంటికి ప్రీమియర్ షోస్ చేస్తారని చెప్పి టాక్ అయితే వస్తుంది. అది కన్ఫామో లేదో ఇంకా కాలేదు. అయితే ఈ మూవీ ట్రైలర్లో స్టార్టింగ్లో ఒక పర్సన్ విజయ్ దేవరకొండకు చెప్తున్నారు, నువ్వు ఒక అండర్ కవర్ స్పైగా వెళ్ళాలి ఒక ప్లేస్కి అని చెప్పి. అలాగే అక్కడికి వెళ్ళినాక అక్కడంతా ఆ ప్రాంతాలన్నీ ఒక ట్రైబ్ని చూపించారు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ ఒక గ్యాంగ్కి లీడర్ అన్నమాట. వాళ్ళ అన్నను పట్టుకోవడానికి విజయ్ దేవరకొండ పంపిస్తారు. అక్కడ హీరోయిన్ కూడా ఒక మాట అంటది, నువ్వు మీ అన్న దేవుడు అంటున్నావు, కానీ ఇక్కడ మీ అన్న ఒక రాక్షసుడు అనగానే హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. అలాగే పోలీసులతో అంటాడు, మా అన్న కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను, మా అన్నను కాపాడడానికే అంటాడు. అలాగే క్లైమాక్స్లో ఒక డైలాగ్ కూడా వస్తుంది, ఈ మట్టికి ఏదో శక్తి ఉంది, ఒక పర్సన్ని ఒక రాక్షసుడిగా తయారు చేసింది అని చెప్పి. అంటే ఒక ట్రైబ్కు లీడర్గా ఎదుగుతాడు అన్నమాట విజయ్ దేవరకొండ. నాకు తెలిసి సత్యదేవ్ వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. చిన్నప్పుడే సత్యదేవ్ విజయ్ దేవరకొండ విడిపోయి ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ కష్టపడి చదివి కానిస్టేబుల్ అయి ఉంటాడు. అయితే వాళ్ళ అన్న కోసం ఎతుకుతున్నప్పుడు వాళ్ళ అన్న ఒక ప్లేస్లో ఉండడానికి తెలిసి ఉంటుంది. అదే టైంలో తనకి స్పైగా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ వచ్చి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఉంటాడు వాళ్ళ అన్న దగ్గరికి. ఎట్లయినా వాళ్ళ అన్నని అక్కడి నుంచి తీసుకురావాలి, మంచోడుగా మార్చాలని ట్రై చేసి ఉంటాడు. నాకు తెలిసి ఏదో ఇంకో విలన్ని చూపించాడు, ఒక పర్సన్ని విలన్ని కూడా. విలన్ ఎవరో కొత్త అతను అనుకుంటా. అతను తెలుసుకొని వాళ్ళ అన్నని చంపేయడమో లేదా సత్యదేవ్ చనిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. దాంతో ఆ ట్రైబ్కి మొత్తానికి వాళ్ళ అన్న చచ్చిపోవడంతో పగ తీర్చుకోవడానికి ఆ రౌడీలందరినీ చంపి విజయ్ దేవరకొండే ఒక రౌడీగా పెద్ద గ్యాంగ్ లీడర్గా కింగ్డమ్గా, ఆ కింగ్డమ్ ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న జనాల్ని హింసిస్తుంటారు. వాళ్ళందరికీ లీడర్ అయ్యి ఉండొచ్చు ఈ మూవీకి. అలాగే ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. వాళ్ళు ఏమనంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ ఉంటుంది, అలాగే సెకండ్ పార్ట్ ఎండింగ్ కూడా వేరే ఉంటుంది, అది కూడా బాగుంటుంది అన్నారు. అంటే ఈ ఫస్ట్ పార్ట్లోనే మనకు ఒక ఎండింగ్ చూపించేస్తారు. నాకు తెలిసి ఎండింగ్ వచ్చేసి విజయ్ దేవరకొండ కింగ్డమ్ అదే కింగ్ అవ్వడం ఒక్కటి, అక్కడ ఉన్న ప్రజలందరికీ లీడర్ అవ్వడం అనేది చూపిస్తారు అనుకుంటున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ బాగున్నాయి. అలాగే భాగ్యశ్రీ డాక్టర్ అయి ఉంటుంది, విజయ్ దేవరకొండ పోలీస్ కాబట్టి భాగ్యశ్రీ విజయ్ దేవరకొండకి హెల్ప్ చేస్తుంటుంది అన్నమాట, ఇన్ఫర్మేషన్ అలా వేయడం అలాగా. తర్వాత విజయ్ దేవరకొండ కూడా రౌడీ లాగా అవ్వడంతో విజయ్ దేవరకొండని కోపంగా చూస్తూ ఒక స్టిల్ కూడా చూపిస్తారు. అంటే విజయ్ దేవరకొండ ఇంకా అసహించుకుంటుందేమో. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మీకు ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ బాగుంది. అలాగే ఆగస్టు 31 మూవీ చూసి రివ్యూ చెప్తాను. మీలో ఎంతమంది విజయ్ దేవరకొండ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.